హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు డేట్ వచ్చి జూన్ 17, 2026 సంవత్సరం. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4 నుంచి ఇన్ని రోజులు కువైట్ ఎయిర్వేస్ ఒక్కటి మాత్రమే టెర్మినల్ 4 నుంచి సర్వీసులు నడిచేవి. ఈ రోజు నుంచి ఏ కంట్రీల నుంచి విమానాలు వస్తున్నాయి, అలాగే కువైట్ నుంచి ఏ విమానాలు బయట దేశాలకు వెళ్తున్నాయి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. అలాగే మన భారతదేశం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో ఫ్లైట్లు ఎప్పటి నుంచి వస్తాయనేది కూడా చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్యాసింజర్ టెర్మినల్ 4 నుండి పరిమిత సంఖ్యలో గల్ఫ్, అరబ్ మరియు ఇతర అంతర్జాతీయ విమాన సంస్థల సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. టెర్మినల్ 4 నుంచి ఏ విమానాలు సర్వీసులు ప్రారంభించాయి అనేది కూడా ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. ఆ లిస్ట్ మీకు సైడ్ కూడా పెడతా, మీరు కూడా చదువుకోండి. కొన్ని విమానాల పేర్లు అయితే వెరైటీగా ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా ఈ పేర్లు కూడా చదవలేదు. ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, క్లారిటీగా వినండి. నెంబర్ 1 వచ్చి కువైట్ ఎయిర్వేస్, నెంబర్ 2 వచ్చి ఖత్తర్ ఎయిర్వేస్, నైల్ ఏరియా, గల్ఫ్ ఏరియా, ఈజిప్ట్ ఏరియా, ఎమిరేట్స్, ఇతియాజ్ ఎయిర్వేస్, నేస్మా ఎయిర్లైన్స్, మిడిల్ ఈస్ట్ ఎయిర్లైన్స్, ఫ్లై దుబాయ్. ఈ ఫ్లైట్లు అయితే ఈ రోజు నుంచి టెర్మినల్ 4 నుంచి సర్వీసులు అయితే ప్రారంభిస్తున్నాయి. అలాగే రాబోయే రోజుల్లో ఎక్కువ ఫ్లైట్లకు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అలాగే మన భారతదేశం నుంచి ఎయిర్ ఇండియా, ఇండిగో ఫ్లైట్లు ఎప్పటి నుంచి తిరుగుతాయనేది అయితే ఇంకా అప్డేట్ అయితే రాలేదు. రేపు వారంలో కంపల్సరీగా ఎయిర్ ఇండియా, ఇండిగో ఫ్లైట్లు కూడా తిరిగే అవకాశం అయితే ఉంది. ఎయిర్ ఇండియా, ఇండిగో ఫ్లైట్లు కూడా తిరిగాయంటే టికెట్ రేట్లు ఇంకా తగ్గిపోతాయి. కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి కానీ ఇండిగో ఫ్లైట్కు 20 నుంచి 25,000 మధ్య టికెట్ ఉంటుంది. ఇండియా నుంచి కువైట్ రావాలన్నా కూడా 20,000 లోపలే టికెట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇచ్చిన ఈ ఫ్లైట్ల లిస్టులో మనం కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలంటే కువైట్ ఎయిర్వేస్, ఖత్తర్ ఎయిర్వేస్, గల్ఫ్ ఏరియా, ఎమిరేట్స్, ఇతియాజ్ ఎయిర్వేస్, ఫ్లై దుబాయ్. ఈ ఫ్లైట్లకు అయితే మనం టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. కువైట్ నుంచి దుబాయ్ వెళ్ళి దుబాయ్ నుంచి ఇండియా వెళ్ళిపోవచ్చు. అలాగే గల్ఫ్ ఏరియా బుక్ చేసుకున్నారంటే ఇక్కడ నుంచి మస్కట్ వెళ్ళి మస్కట్ నుంచి ఇండియా వెళ్ళిపోవచ్చు. అలాగే ఖత్తర్ ఎయిర్వేస్ బుక్ చేసుకున్నారంటే ఇక్కడ నుంచి ఖత్తర్ వెళ్ళి ఖత్తర్ నుంచి ఇండియా వెళ్ళిపోవచ్చు. కువైట్ ఎయిర్వేస్ బుక్ చేసుకున్నారంటే డైరెక్ట్ కువైట్ నుంచి ఇండియాకి అయితే వెళ్ళిపోవచ్చు. వీటిల్లో మనకు తక్కువ రేట్లో టికెట్లు దొరికే ఫ్లైట్లు ఏవేవంటే ఇతియాజ్ ఎయిర్వేస్, ఫ్లై దుబాయ్కి అయితే కొద్దిగా టికెట్ రేట్లు తక్కువే ఉంటాయి. కావాలంటే మీరు ట్రావెల్స్ వాళ్ళని అడిగి తెలుసుకోండి. టికెట్ రేట్లు అయితే చాలా తగ్గి ఉంటాయి. మీరు ఒకసారి ట్రావెల్స్ వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి, లేదా మీ దగ్గరలో ఉన్న ట్రావెల్స్ ఆఫీస్కి వెళ్ళి టికెట్లు అయితే బుక్ చేసుకోండి. కువైట్ నుంచి గల్ఫ్ ఏరియా బుక్ చేసుకున్నారనుకోండి, మస్కట్లో ఒక 4 గంటలు 3 గంటలు వెయిటింగ్ ఉంటుంది. ఖత్తర్ ఎయిర్వేస్ బుక్ చేసుకుంటే అక్కడ ఎన్ని గంటలు వెయిటింగ్ ఉంటుంది, ఈ గల్ఫ్ ఏరియా బుక్ చేసుకుంటే ఎన్ని గంటలు వెయిటింగ్ ఉంటుంది, అలాగే ప్లే దుబాయ్ బుక్ చేసుకుంటే ఎన్ని గంటలు వెయిటింగ్ ఉంటుంది అనేది తెలుసుకొని మీకు నచ్చిన ఫ్లైట్కు మీరు బుక్ చేసుకొని కువైట్ నుంచి అయితే మన దేశానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ వీడియోని అయితే లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.